తండ్రి కూతుర్లకు మధ్య ఇంకా గ్యాప్ పెరిగింది. నిన్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో ఉదయాన్నే తండ్రిని కలిసేందుకు కవిత ఫామ్ హౌస్కి వెళ్లారు. కానీ ఫామ్ హౌస్లో కవితని కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. తనని ఒంటరిగానే ఉంచేశారు. అక్కడ ఏ ఒక్కరు తనతో మాట్లాడలేదు. ఒకసారి ఆ విజువల్స్ మీకు ఇన్సైడ్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఒకసారి చూడండి విజువల్స్లో. కవిత ఫామ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒంటరిగానే అందరి కనిపించడం ప్రారంభించింది. ఒకవైపు కేసీఆర్, సంతోష్ వీళ్ళంతా కూడా లిఫ్ట్లో వస్తుండగా పక్కనే స్టెప్స్ నుంచి తర్వాత వచ్చింది. ఆ తర్వాత తన చేతికి దట్టి కట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకరు. సో బేసిక్గా కేసీఆర్ బయటకు వచ్చాడు. కేసీఆర్ ఏదైనా సభలు సమావేశాలు హాజరైన సమయంలో ఈ రకంగానే దట్టి కడుతూ ఉంటారు. సో మరోసారి ఈ రకంగానే అక్కడికి వచ్చినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కట్టేటువంటి సమయంలో కవిత ఎక్కడో దూరంగా నిల్చున్నారు. పక్కనే ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజ్ రవిచంద్ర, ఇతర నేతలు ఉన్నారు. చాలా కీలకమైనటువంటి మాజీ మంత్రులు అక్కడికి చేరుకున్నారు, మాజీ ఎంపీలు చేరుకున్నారు. వారంతా అక్కడే ఉండగా కవిత మాత్రం చాలా దూరంగా ఉండిపోయింది. కానీ ఏమాత్రం తండ్రి దగ్గర రాలేదు. షేరి సుభాష్ రెడ్డి అక్కడే ఉన్నారు.